ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు. ఈ దినమందు ఈ బుధవారము 7 బుధవారాలు ప్రత్యేకమైన ప్రార్థనలు మీ కుటుంబ క్షేమము కొరకై, మీ గృహములో ఉండే సమస్యల కొరకై ప్రత్యేకంగా బుధవారాలు ప్రార్థన జరుగుతుంది. మీ గృహాల దీవెన కొరకై, మీ బిడ్డల క్షేమము కొరకై ప్రత్యేకంగా కేవలము బుధవారాలు ప్రార్థన అనేది మీ కుటుంబాల క్షేమం కొరకు. కనుక ఈరోజు ఉదయకాలమందు 11 గంటల నుంచి 1 గంట వరకు మన గ్రేస్ టెంపుల్ చర్చి నందు, విజయవాడ గ్రేస్ టెంపుల్ చర్చి నందు జరుగుతుంది. మీరందరూ కూడా పాల్గొనమని, కుటుంబాలు దీవించబడమని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు దేవుని యొక్క వాక్యంలో మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే మాట నిన్నటి ఉదయకాలమందు ప్రభు మనతో మాట్లాడారు. అలాగే ఈ దినమందు అదే మొదటి కీర్తనలో మరొక మాట ఉంది, పాపుల మార్గమున నిలవక. కీర్తన గ్రంథము 1వ కీర్తన 1వ వచనము. ఆశీర్వాదాలు పొందాలి అంటే ఇది 2వ నియమము, పాపుల మార్గమున నిలవవద్దు. పవిత్ర గ్రంథములో 3 మాటలున్నాయి. అతిక్రమము, దోషము, పాపము. ఈ 3 ఒక్కటి కాదు, ఇవి వేరువేరు తప్పిదాలు. ఈ 3 నేరాలను దావీదు జరిగించి పాపం చేశాడు. అయితే వాటన్నిటికీ దేవుని సన్నిధానంలో క్షమా ప్రార్థన చేసి, పశ్చాత్తాపడి ప్రార్థన చేసి క్షమించబడి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పాపుల మార్గములో నిలవవద్దు. అలా దేవుని ఆజ్ఞకు లోబడితే నీకు దీవెనలు కలుగుతాయి. బైబిల్లో ఉంది, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అందుకే దేవుడు ముఖాన్ని మీరు చూడలేకపోతున్నారు పాపములను బట్టి అని యెషయా గ్రంథం 59:2 వచనంలో ఉంది. పాపము ఆశీర్వాదానికి మరొక ఆటంకంగా ఉంది. దేవుని ముఖానికి మనకు అది నిలువెత్తు గోడగా ఉంది. పాపుల మార్గమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి. కయ్యూను మార్గము, బిలాము మార్గము, కోరహు మార్గము అని యోధా పత్రికలో 11వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఏంటి వాళ్ళ మార్గాలు ఏమిటి? కయ్యూను మార్గం ఏమిటి? బిలాము మార్గం ఏమిటి? కోరహు మార్గం ఏమిటి అంటే, కయ్యూను ఆది కాండంలో మనకు కనబడతాడు. అతడిది హత్యా మార్గము. తన సొంత సోదరుణ్ణి, తన తమ్ముణ్ణి క్రూరంగా కొట్టి చంపి హీన చరిత్ర అతనిది. కనుక అలాంటి మార్గంలో నడవమాకండి, హత్యా మార్గంలో నడవమాకండి. అది దేవుని బిడలకి మంచి విధానం కాదు. హత్య మనం చేయడం కానీ, హత్య ఎవరైనా చేస్తుంటే ప్లాన్ ఇవ్వడం కానీ, హత్య చేసేవారికి ఆలోచనలు ఇవ్వటం కానీ, హత్య చేసేవారితో సహకరించడం కానీ ఏ విధంగా కూడా దేవునికి ఇష్టం ఉండదు. కనుక ఈ ఉదయకాలమందు కయ్యూను మార్గము అది మనకు దీవెన కాదని బైబిల్ సెలవిస్తుంది. మరి 2వది బిలాము మార్గము. బిలాము ఎవరు? ఓ మంచి ప్రవక్త. మంచి ప్రవక్త మార్గంలో నడవాలి కదా. మరి ఆయన మార్గంలో ఎందుకు నడవకూడదు అని అంటే, మంచి ప్రవక్తే కానీ బహుమానం పొందాలని పరిగెత్తాడు. బిలాము లంచం కోసం అరులు చాచాడు. ఈ ప్రవక్త చివరికి డబ్బుకి అమ్ముడుపోయాడు, సోదిగాడు అన్న బిరుదు సంపాదించుకున్నాడు. ఇది నాశన మార్గం, ఇది తప్పు ద్రోవ. ఆతురుతో ఈ మార్గములో పరిగెత్తి దేవునికి విరోధమైపోయాడు. ప్రియ దేవుని బిడలారా, కనుక డబ్బు కోసం పరిగెత్తి దేవుని చిత్తాన్ని జరిగించకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా ఇతను స్వతహాగా డబ్బు కోసం ఏమయ్యాడు అంటే ఇతను సొంత బోధ చేశాడు. కనుక ఇలాంటి బోధలు, ఇలాంటి వ్యక్తులు దేవునికి ఇష్టం కాదు. గనక బిలాము మార్గములో
మీరు నడవద్దు అని వాక్యం సెలవిస్తుంది. మూడోది కోరహు. ఈ కోరహు అనే ఆయన ఒక 250 మందిని తన జట్టుగా చేసుకొని ఇశ్రాయేలీయులు అరణ్యములో వెళ్ళేటప్పుడు దాదాపు ఒక 25-30 లక్షల మంది ఉంటే కోరహ అని అతను ఒక 250 మందిని వెనకేసుకొని ఒక దేవుని సేవకుడి మీద మోషే ఆ నాయకత్వాన్ని తృణీకరించిన వాడు, తిరస్కారమైన మనస్సు కలిగిన వాడు, పదవీ కాంక్ష కలిగిన వాడు, నాయకత్వ పోరులో ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఆయన బృందము కూడా వీరి మార్గాలు సాతాను మార్గాలు. దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేయండి అని జనాలను రెచ్చగొట్టినవాడు, లేని మాటలను ప్రకటన చేసినవాడు. వీరి మార్గాలలో నిలవద్దు. ఒకవేళ నిలిచామనుకోండి, అనవసరంగా దీవెనలు పోగొట్టుకుంటాం. పాపం చేసేవాళ్ళు చాలా తెలివిగా సలహాలిచ్చి పాపంలోకి ఇతరుల్ని దించుతారు. వీరు సాతాను నుండి ప్రత్యేకమైన జ్ఞానాన్ని పొందిన వ్యక్తులు. ఉదాహరణకి సాలీడు గురించి మీరు చూస్తే గనక ఆ సాలీడు గూటిలో చాలా ఈగలు మరణించి మనం చూస్తాం. ఈగలు ఎందుకు అలా సాలీడు గూడిలో చచ్చిపోయాయి అంటే, సాలీడు ఆహ్వానిస్తుంది ఈగల్ని. ఆ మాటలకు ఆకర్షించబడి లోపలికి వెళతాయి ఈగలు. ఆ గూటిలో ఇరుక్కుపోయి బయటికి రాలేనటువంటి పరిస్థితి. కనుక ఈరోజు సాతానుడు అనేకమైన మార్గాలలో నడిపించి దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలకి నేను దూరం చేస్తున్నాడు. కనుక కయ్యూనులాగా హత్యా మార్గాలు, హత్య ఆలోచనలు వారితో ఏకీభించడం మనకు దీవెన కాదు. రెండోదిగా బిలాము కేవలం డబ్బు కోసం దేవుణ్ణి ప్రక్కన పెట్టినటువంటి వ్యక్తి, డబ్బు కోసం. మూడోది కోరహు, దేవుని సేవకుల మీద రెచ్చగొట్టే మాటలు మాట్లాడి తిరుగుబాటు చేసి నిజంగా దేవుని ఆశీర్వాదాల్ని పోగొట్టుకున్నాడు. అది పాపుల మార్గంలో నిలవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఉదయకాలం ముందు మంచి మార్గంలో నడుద్దాం, దేవుని చేత దీవించబడదాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు నిన్న ఉదయకాలమందు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నారు. ఈ రోజున పాపుల మార్గంలో నిలబడవద్దు, వారి ఆలోచనలతో ఏకీభించొద్దు, దేవునికి దూరం అయిపోవద్దు, వేటిను ఆశించి ఏదో బహుమానమును ఆశించి ఆశీర్వాదాలను పోగొట్టుకోమాకండి అని మీరు మాట్లాడారు. ఈ మాటలు నాకు అలాగే ఈ మార్నింగ్ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దీవెనకరంగా ఉంచి కయ్యూను మార్గం కానీ, లేక బిలాము మార్గం కానీ, లేక కోరహ మార్గాలు గానించి ఇప్పుడే వాటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సాతానుడు రకరకాలుగా ప్రభువా వాడి గూటిలో ప్రభు ఒక సాలీడు గూడులాగా అనేక మంది నిలికిచ్చేస్తున్నాడు, బయటకు రానియకుండా. ప్రభువా మీకు వందనాలు. ఇప్పుడే ఆ గూటి నుంచి, ఆ పాపం అనే గూటి నుంచి, సాలీడు గూటి నుంచి అయ్యా బయటికి రప్పించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంకా ఎవరు ఏ వ్యసనాలలో ఉన్నప్పటికీ కూడా ఈ ఉదయకాలం మీద చెడ్డ వ్యసనాలు ప్రభువా, ఆ పాపపు వ్యసనాల నుంచి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆధ్యాత్మికంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినమెల్లా ప్రభువా వారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకి, వారి వ్యాపారాలలో, వారి చేతి పనులలో, వారి యొక్క ఉద్యోగాలలో మీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా బుధవారం వారి కుటుంబాల కొరకే ఏర్పాటు చేయబడిన ఈ బుధవారం ప్రార్థన ఎంతైనా వారి కుటుంబానికి క్షేమాన్ని ఇస్తుంది, ఎంతైనా ఆదరణిస్తుంది, ఎంతైనా రెట్టింపు దీవెనిస్తుంది. ప్రభువా మీకు వందనాలు. బుధవారాలు పాల్గొని ఇప్పటికే నెమ్మది పొందినవారు, మనశ్శాంతి పొందినవారు, దీవెన పొందినవారు అనేకులుగా ఉన్నారు. ఇంకా అనేకులుగా పాల్గొని వారి కుటుంబాలు దీవించబడడానికి కృప దయచేయమని, వారు ఏమైతే అనుకొని వస్తున్నారో అనుకున్నవి వారి కుటుంబంలో నెరవేర్చి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు వాళ్ళందరికీ ఆయుష్, ఆరోగ్యాలు ఇచ్చి మీ కొరకు ఇంకా వాడబడే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఈ యొక్క ఉదయకాలమందు